వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓకే, నా మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఒక SC/ST కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్క రోజన్నా జైల్లో ఉంచాగా అని వారు చేసిన ప్రయత్నం, చాలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడి నుంచి 3 టీములు మా బెంగళూరుకి వచ్చినాయి. బెంగళూరుకి వచ్చి అక్కడ మా కొడుకుని, మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని, మా సైట్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని, అదే మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న వంట వాళ్ళని అందరినీ హరాస్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నిన్న వేసింది ఏది హైకోర్టు, సుప్రీంకోర్టు అశ్యంత వేసింది. వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో, యూనిఫామ్ కాకుండా ఎట్టపోతారు అన్నీ ఉన్నాయి. పోలీసు వాళ్ళకి కూడా తొందరగా సినిమా ఉంది, ఎక్కడెక్కడ అన్నీ మొత్తం అయితే అన్నీ సేకరిస్తాము. అన్నీ ఏ విధంగా మా జగనన్న చెప్తున్నాడు కదా, సప్త సముద్రావతగా డీసీపీ గారు చాలా ఉత్సాహంగా తుమ్మగపేంట శివాపకాంతి మీరే అంతా తీర్పిచ్చినట్టు పెట్టేశారు. ఏది ఇవి ముద్దాయి, వాగు ముద్దాయి అని మా వాగు మీద అన్నీ వస్తాయి, ఎక్కడ కావు అన్నీ వస్తాయి. నిన్న మా ఇంటికి ఎవడొచ్చాడు, మా ఆఫీస్కి ఎవడొచ్చాడు, మా ఆఫీసు మా సైట్కి ఎవడొచ్చాడు, అన్ని వీడియోస్ సహా మొత్తం ఉన్నాయి. అన్నీ తొందరగా అన్నీ సేకరిస్తున్నాం. మొత్తం ఎట్టట్ట అన్నీ చెప్తాం మేము కూడా. మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది అయితే లేదు. ఎందుకంటే మా చేతనైతే చెప్పాను, నేను క్లియర్గా చెప్పా. ఈరోజు 32 రోజులు బయట ఉన్నా. ఎందుకున్నాను? బేగా అప్లై చేస్తుంది. మేము ఎప్పుడెప్పుడు రెడీగా కాసుకున్నాం కదా, చిక్కితే వేసుకొని పోదామని. మేమెందుకు చేస్తామండి? మా జాగ్రత్తగా మేము ఉంటాం, మా ట్రైవ్ మేము చేసుకుంటాం, మా కోర్టు మేము చూసుకుంటాం. కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి, కాకపోతే మీ మీద లేదు, కొంతమంది మీద. మా ట్రైవ్స్ మేము చేసుకుంటాం. అది బేగి వచ్చినాక వస్తాం మేము. మీకు కూడా ఏ విధంగా మీరు తొందరగా చూపిస్తాం సినిమా. ఆ విధంగా మీకు ఇబ్బంది పెట్టడం. ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి, నా ఇంటి మీదకి, నా కళ్యాణ మండపం మీదకి, నా స్కూల్ మీదకి, నా కాలేజీ మీదకి ఈరోజు అధికారులని వీళ్ళందరినీ పంపించేసి హరాస్మెంట్ చేయటం. ఆఖరికి 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్, అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్, పంట కాలువని ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో ఫోర్స్ చేసి కాలేజీలో నుంచి వాటర్ బయటకు పోకుండా మూయించాడంటే ఎంత దుర్మార్గుడు! కాలేజీ చదువుకుంటున్న కాలేజీకి జోలికి వస్తున్నావంటే నువ్వు అభివృద్ధి చేసేది? కావాలని కాపు కాస్తానన్నాడు పిల్లల జోలికి ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు? ఈరోజు మేము డబ్బులు కోట్లు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం. అది దాంట్లో ఆదాయం కోసం కాదు. చెప్పు, నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు. ఇప్పటికీ నా జోబీ నుంచి పెడుతున్నాను డబ్బులు, అవన్నీ మిగులుతాయి మాకు. మనిషి అన్నం తిన్నోడైతే పిల్లలు చదువుకుంటున్న కాలేజీ జోలికి ఎవడు పాడు మనిషి అయినాడు. సిగ్గు, శవము, లజ్జ నీకేమైనా ఉంటే. కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీలో దాదాపు 4,000 సంవత్సరాలు 17 సంవత్సరాలు 5-6 మంది ఇంజనీర్సు మా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకొని ఈరోజు దేశ విదేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి. ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం గోవాలో. అటువంటి కాలేజీలో ఆ పిల్లకాయని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాలువ బూడిపిచ్చావంటే నీళ్ళు పోకుండా నువ్వు మనిషివా, అన్నం తింటున్నావా, లేకుంటే గడ్డి తింటున్నావా?
ఈ కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. అతను చెప్పేది మేకవన్ని పుగి, బయటికి చెప్పేది నేను అది ఇది కావలికి కాపు కాస్తా, చేసేవన్నీ అక్కమాగే. ఒక పక్క మైనింగ్, ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక, ఒక పక్క రేషన్ బియ్యం, ఒక పక్క ఎక్కర్. ఇవన్నీ కూడా అతని ఆధ్వర్యంలో, అతని కనుసన్నలో ఈరోజు జరుగుతూ, వాడితో పాటు ఈరోజు కాలేజీ పిల్లలు చదువుతున్న కాలేజీలు, స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూలు, వాటి జోలికి పోతున్నావు. నిన్ను ఆ భగవంతుడు కూడా ఇంకా కాపాడగాడు. ప్రతాప్ రెడ్డి మంచివాడు లెక్క. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసులు పెట్టించడానికి అటెంప్ట్ మర్డర్ ఆ కథ కూడా డైరెక్షన్ నాకైతే నచ్చలేదబ్బా. సినిమా ఈ ఓజీగానే ఉంది. అవిహార వేగం మగిపోయింది, తర్వాత ఓజీ వచ్చింది, ఓజీ కూడా ఎత్తేసిందో. అట్టాగే కృష్ణారెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు, డైరెక్టర్ని మార్చుకోగా. సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫెయిల్ అయిపోయింది, ఆ సినిమా కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది. మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు, భస్మాసురుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నారో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతులు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను. ఈరోజు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. కావలి నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా, అదే పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతిలో, మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతని కాడి నుంచి ఏ విధంగా ఇదంతా కలిపి ప్రతిరోజు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడు. కావ్య కృష్ణారెడ్డి కొట్టిన 100 కోట్లు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐ గారు వారు కొట్టిన అమౌంట్స్ కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్లో పాపం ఎంతమంది కట్టారో. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా, ఒక కుటుంబంలో పాపం ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగాగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుక చూస్తున్నారంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట. ఇప్పుడు అన్యాయం జరిగిందిగా బాబు. వాళ్ళు ఒక అక్క జగమ్మలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు, వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగటం తప్పని ఈరోజు మా మీద అక్రమ కేసు పెట్టడం ఎంత మాత్రం సబబంట. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.